అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేద స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. మధుమేహం, డయాబెటీస్ నేడు ఈ మధ్య పత్రికల్లో చూసినా కూడా మధుమేహం బాగా పెరిగిపోతుంది, చాలా ఎక్కువైపోతుంది, ఇప్పుడు 100లో 50 మందికి ఉంటుంది. ఇట్లాంటివి భయపెట్టే న్యూస్లు చూస్తున్నామండి. అలాగే కొన్ని ఎపిసోడ్ల వాళ్ళు కూడా చాలా పెరిగిపోతుందని ఈ ఆధునిక వైద్యులు వాళ్ళ హాస్పిటల్స్లో వాళ్ళు రీసెర్చ్లో మాకు ఇంతమంది ఉన్నారు, 100 మందిలో ఇప్పుడు 30 మంది డయాబెటీస్ అయ్యారు, ప్రీ డయాబెటిక్ వాళ్ళు ఇంకొక 15-20 మంది 15-20% పెరిగింది. ఇలాంటి న్యూస్లన్నీ చూస్తున్నామండి. అసలు మన కర్మంతా ఏంటంటే ఈ యొక్క ఆధునిక యొక్క పోకడలను మనం అనుసరించడం వల్ల వీళ్ళు చెప్పే ఈ యొక్క రిపోర్ట్స్ అన్నీ కూడా నిజంగా చెప్పాలంటే అవి నిజం చెప్తున్నారో అబద్ధం చెప్తున్నారో తెలియటం లేదు, కానీ వీటి వల్ల మనం తప్పుదోవ పడే అవకాశాలు ఉంటున్నాయి. ఎందుకంటే నేడు మధుమేహం అంటే మీరు ఎప్పుడూ తీయటి పదార్థాలు, మధుర పదార్థాలు, కొన్ని లిమిటెడ్ పదార్థాలే తీసుకోవడం వల్ల ప్రీ డయాబెటిక్ స్టేజ్కు, డయాబెటిక్ స్టేజ్కు వెళ్తున్నారు. మరి మన ఆయుర్వేద సిద్ధాంతంలో చాలా రకాల మూలికల్ని, మొక్కల్ని, రకరకాల దుంపల్ని మీరు ఆహారంగా వివిధ పద్ధతుల్లో వాడాలని చెప్పింది. మరి ఆ విధానాన్ని, ఆ జీవన విధానం, అది చెప్పాలంటే ఆయుర్వేదం అంటే మందులు కాదు, జీవన విధానం. ఈ జీవన విధానాన్ని ఎంతమంది ఆచరిస్తున్నారు? ఆయుర్వేదంలో ఉదయం ఏం చేయాలి, లేకపోతే ఋతుచర్య ఏంటి, దినచర్య ఏంటి, ఎలాంటి ఆహారం ఏ ఋతువులో తీసుకోవాలి, ఎలాంటి మాసంలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఎన్ని రకాల ద్రవ్యాలు ఉన్నాయి, చెప్పాలంటే ఆకుకూరలు ఒక 350 రకాలు మనం సేకరించుకోవచ్చు. ఈ యొక్క గ్రెయిన్స్ అయితే మనం అవి కూడా 200-300 రకాలు సేకరించుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ ఒక 200-300 రకాలు సేకరించుకోవచ్చు. వీటిని మీరు ఇలా అప్పుడప్పుడు కొంత ఒక్కొక్కటి మోతాదులో మీరు తీసుకుంటుంటే అసలు ఈ యొక్క సమతుల్యమైన ఆహార పదార్థాల వల్ల మనకు ఎలాంటి రోగాలు రాకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ నేడు ఒకటే అంటే ఒక బియ్యము, పప్పులు, కూరగాయలు, కొన్ని రకాల మీకు అందుబాటులో ఉండే పళ్ళు, ఇలాంటి వాటి చుట్టూనే తిరుగుతుండడం వల్ల తినడంలో 3 పూటలు మళ్ళీ అదే ఇడ్లీలు, అదే మధ్యాహ్నం అదే బియ్యంతో తయారు చేసిన రైస్ మధ్యాహ్నం తినడం, రాత్రికి చపాతి, మళ్ళీ మరుసటి రోజుకు ఉదయం అదే పిండితో చేసిన వాటితో పూరీలు, ఇలా మీరు దాని చుట్టూనే తిరుగుతుంటే మధుమేహం కాదు కదా, ఇంకా చాలా రకాల రోగాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అందుకని ఈ మధుమేహం గురించి ముందు భయపడకండి, ఈ భ్రమలు తొలగించుకోండి. ముందు మన భారతదేశంలో మనం ఆరోగ్యకరంగా జీవించడానికి మనకొక జీవన విధానాన్ని ఆయుర్వేద శాస్త్రం అనేది నిర్దేశించింది. ఆయుర్వేద శాస్త్రాన్ని కొంతవరకు మీరు తెలుసుకోండి, వినండి. లేదంటే మంచి ఆయుర్వేద గ్రంథాలు మీరు చరక సంహిత, సుశ్రుత సంహిత, వాగ్భటము, అష్టాంగ హృదయం ఇలాంటి గ్రంథాలని మీరు తెచ్చుకొని మీరే ఒక వీలైతే కొంత చదవండి. కొంత జ్ఞానం వస్తుంది, మీరేం డాక్టర్లు అయిపోకర్లేదు. చాలామంది అలా చదివిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మధ్య డాక్టర్లు అయిపోయారు కూడా. అంటే మేము అయితే దీంతో ఇలా బాగా పనిచేస్తున్నాం, ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఇచ్చి చూద్దామని అలా తయారు చేసి చాలామంది డాక్టర్లు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మందులు ఇస్తుండే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అక్కడ కూడా తప్పుదోవ పడే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు లాభాపేక్ష లేకుండా కేవలం రోగులకు మంచిది జరగాలనే ఉద్దేశంతో అడ్వైజ్ చేస్తే చాలా బాగుంటుంది. అలా కాకుండా అక్కడ కూడా వ్యాపారం చేసి మళ్ళీ అవి కంపెనీలు ఏవో తెచ్చుకొని మళ్ళీ వాటిని తయారు చేసుకొని వాళ్ళు ఇచ్చిన వాటిని ఏదో చెప్పి అలా చేసుకోవడం వల్ల ఈ మధుమేహం ఎవరికీ తగ్గడం లేదు. అందుకని ఈ మధుమేహం అనగానే నాకు డయాబెటీస్ ఉందని చెప్పని చాలామంది భయపడిపోతున్నారు. ఆ 30 ఏళ్ళకే, ఆ 25 ఏళ్ళ వాళ్ళు కూడా వచ్చేసిందని మాకు డయాబెటీస్ ఉందని చెప్పారు, పెళ్ళి కూడా అయి ఉండదు అప్పటికే డయాబెటీస్ ఉందని చెప్పారని దానికి మందులు వాడుతున్నామని ప్రారంభించేశారనుకోండి, మీరు ఇంకా మందులతోనే మీ జీవితకాలం 25 ఏళ్ళ వయసులో మీరు మందులు వాడడం మొదలు పెడితే మీరు 100 ఏళ్ళు బతకాలనుకుంటే ఇంకో 75 ఏళ్ళ పాటు మందులు వాడుతూ తర్వాత ఇంజక్షన్స్ వేసుకుంటూ చివరికి అదే హాస్పిటల్స్లో పేషెంట్గా అయ్యి తర్వాత అక్కడే మీ యొక్క జీవితం ఎండ్ అవుతుంది, కానీ మీ యొక్క సహజ జీవనాన్ని, సహజ మరణాన్ని మీరు చూడలేరు. కాబట్టి ఈ మధుమేహం ఎలా వస్తుంది, ఎంత ఉంది, ఆ రేషియోలు, వాటికన్నిటికీ మీరు వెళ్లకుండా ఎప్పుడైతే కొన్ని లక్షణాలు మీకు ప్రారంభమయ్యా ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి చెక్ చేయించుకోవచ్చు. డయాబెటీస్ ఎలా ఉంది, HbA1c అనే ఒక టెస్ట్ ఉంది. అంటే యావరేజ్గా 3 నెలలకు తెలుస్తుంది మనకు. అంటే దాంతో ఒక 6.5, 7, 8 దాకా ఉన్నా కూడా ఏ మందులు అవసరం లేదు. కానీ 6.5, 7 వచ్చేగానే కూడా చాలామంది మందులు వాడిస్తున్నారు. దీనివల్ల పోను వాళ్ళకు ఇతర ఆర్గాన్స్ మీద ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అసలు మీరు 8 ఎందుకంటే షుగర్ మామూలుగా కంట్రోల్ అవ్వడం అని అంటే 8.5 ఉంటే అది కంట్రోల్లో ఉంది, బట్ తీవ్రమైన స్థాయిలో లేదని అర్థం.
కానీ హెచ్బిఏవన్సీ 7.5కే చాలామంది మందులు వాడుతున్నారంటే ఇది కలిగించిన ఒక భయం తప్ప ఇంకొకటి లేదు. ఇంకొకటి ఏంటంటే మీరు అమెరికన్ ఫిజిషియన్స్ అసోసియేషన్ అనే వాళ్ళు మీరు అది చూడండి, వాళ్ళు మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కన్నా దాంతో ఉండే రీసెర్చ్ డాక్టర్స్ కన్నా ఎక్కువ మంది దాంతో ఉంటున్నారు. వాళ్ళు చెప్పిన రూల్ చూస్తున్నట్లయితే 8.5 దాటినా కూడా మందులు ప్రారంభించాల్సిన అవసరం లేదు, బియాండ్ 9 దాటితేనే మందులు వాడండి హెచ్బిఏవన్సీ అనేది అని చెప్తున్నారు. మరి ఎందుకు అప్పుడెప్పుడో చెప్పారు చాలామంది, మీరు వెంటనే వేసేసుకోకపోతే మీకు ప్రీ డయాబెటిక్ స్టేజ్లోనే మీరు వాడకపోతే మళ్ళీ మీరు డయాబెటిక్ వాళ్ళు అవుతారు అని. ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటే ప్రారంభ స్థాయిలో ఉన్నారని, ఆ మార్గంలో ఉన్నారని. మీరు ఇంకా డయాబెటిక్ అవ్వాలి, తర్వాత అది కంట్రోల్ తప్పాలి, అప్పుడు మీరు మందులు వాడాలి. ఈ భ్రమను మీరు తొలగించుకుంటే మీరు ఆరోగ్యకరంగా మారడం చాలా తేలిక. తర్వాత వీటి నుంచి రివర్స్ రావచ్చా అంటే రివర్స్ అవ్వచ్చు, మీ ఆహారం జీవన విధానం మీద ఆధారపడి ఉంటుంది. డయాబెటీస్ అనేది మనకు మోడర్న్గా చెప్పిన ఆయుర్వేద శాస్త్రంలో 20 రకాల విధానాలు చెప్పారు. దీంతో ఒక 4 రకాలు మాత్రమే మనకు కంట్రోల్ అవ్వడానికి కొన్ని తీవ్రమైన స్థాయిలో యాప్యం అంటే ఇంకా మేనేజ్ చేస్తూ పోవడమే కానీ జీవితకాలం ఉన్నంత వరకు అంటే అది ఒక స్థాయి దాటిపోయి ఉంటుంది. అది ఏ మందులు, ఏ కూరగాయలు, ఏ ఆకుకూరలు, ఏది తిన్నా ఏది తినకపోయినా మీరు ఆహారం తినకుండా 4 రోజులు ఉన్నా కూడా మీ మధుమేహం తగ్గదు. అలాంటి కండిషన్లో మాత్రమే మీరు మందులు వాడాలి తప్ప కొంత ఒక పూట తినకపోతేనే షుగర్ లెవెల్స్ పడిపోతుందంటే అదంతా మీ ఆహారం మీద ఆధారపడి ఉంది. కాబట్టి దీని మీద ఎంత వస్తుంది షుగరు మేము టెస్ట్ చేసుకుంటున్నాం ఇంట్లోనే. ఇంకోటి అంటే మన దౌర్భాగ్యం ఏంటంటే ప్రతి ఇంట్లోనూ తీసుకెళ్ళి ఒక మిషన్ పెట్టుకొని రోజు పొద్దున లేవగానే గుచ్చుకొని చూసుకుంటున్నారు. దీనికంటే దౌర్భాగ్యకరమైన జీవితం ఇంకోటి లేదు. కాబట్టి ముందు వీటి జోలికి వెళ్ళకండి. మీరు ఎప్పుడైనా 3 మంత్స్కి ఒకసారి అంటే 3 నెలలకు ఒకసారి హెచ్బిఏవన్సీ అనే టెస్ట్ చేయించండి. దాంతో మీకు 8 దాటుతోంది అంటేనే మీరు ఒకసారి డాక్టర్ని ఎవరైనా సంప్రదించండి. వీలైనంత వరకు ఆహారం జీవన విధానంతోనే మీరు మీ మధుమేహాన్ని కంట్రోల్ చేయండి. లేకపోతే భవిష్యత్తులో ఇంకో 10 ఏళ్ళ తర్వాత ఇది భారతదేశం కాకుండా మధుమేహ దేశంగా అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అలా భ్రాంతులు కలిగించేస్తున్నారు. ఇక్కడ మీరు వాడకపోతే మీకు ఏదో అయిపోతుంది, మీ కిడ్నీలు పాడైపోతే, మీ లివర్ పాడైపోతుంది, మీకు న్యూరోపతి ప్రాబ్లమ్స్ వస్తుంది, మీకు రెటినోపతి ప్రాబ్లమ్స్ వస్తుందని ఇలాంటివన్నీ బాగా మైండ్లోకి ఎక్కించడం వల్ల చాలామందికి భయపెట్టిస్తే బాగా భయపడతారు. ధైర్యం తెచ్చుకునేటోళ్ళు చాలామంది తక్కువ. మీరు ధైర్యంగా మీ యొక్క వ్యాయామం, మీ యొక్క జీవన విధానాలు సక్రమంగా చూసుకుంటూ కొంత ఆయుర్వేద విజ్ఞానాన్ని నేర్చుకుంటూ తెలుసుకుంటూ కొన్ని ఆహార విధానాలని, ఆహార పదార్థాలని, కొత్త పదార్థాలని మీరు తీసుకోవడం. ఇంకోటంటే చివరికి కొంతమంది మెంతులు రోజు వేసుకొని కూడా మధుమేహం కంట్రోల్ చేసుకుంటున్నారు. పసుపు వాడి మధుమేహం కంట్రోల్ చేసుకుంటున్నారు. ఉసిరికాయ పసుపు వాడి మధుమేహం కంట్రోల్ చేసుకుంటున్నారు. కాకరకాయ వాడి కంట్రోల్ చేసుకుంటున్నారు. మరి ఇన్ని మార్గాలు ఉండగా వెంటనే ట్యాబ్లెట్ వేసుకోవడం ఎందుకు? అది ఒక కెమికల్ విధానం. అది మనకు ఎందుకు తయారు చేస్తారో, ఎలా తయారు చేస్తారో అదంతా ఒక పెద్ద వ్యాపారం. ఆ వ్యాపారంలోకి మీరు వెళ్ళారంటే మీ శరీరం కూడా వ్యాపారమే అయిపోతుంది. ఈ పాయింట్ మీరు గుర్తించుకోగలిగితే చాలు. కొంతమంది దీన్ని విశ్వసించకపోవచ్చు, ఇలా చెప్తున్నారు అంత తేలిక అనుకుంటున్నారు అని చెప్పని కొంతమంది నెగిటివ్గా కామెంట్స్ పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళలో కొన్ని వేల మందిలో చూసి వాళ్ళ దగ్గరంతా వాళ్ళకి ఎలా ఉంటుంది చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే అసలు ఇది రోగమే కాదు, ఒక కేవలం జీవన విధానం లోపం, ఒక డిజార్డర్ అని తేలింది. అందుకని ఈ విషయాన్ని, ఈ సత్యాన్ని మీకు ముందు చెప్పి మీరు భయపడకుండా, మీరు ఆర్థికంగా నష్టపోకుండా, ఈ మందుల చుట్టూ తిరగకుండా ఆరోగ్యకరంగా మీకు అందుబాటులో ఉండే వాటితో, రుచులతో మీరు ఆరోగ్యకరంగా మారుతారనే ఉద్దేశంతో మీరు రుచికరమైనవి తినండి, మీకు అందుబాటులో ఉండేవి తినండి. అలాంటి వాటితో తింటూ మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క మధుమేహానికి సంబంధించి ఒక షార్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. దీంతో మీరు సంతృప్తి పడగలిగితే దీనికి సంబంధించిన ఇంక ఇతర డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే మీరు కింద కామెంట్స్లో కానీ లేదంటే మీరు స్క్రోల్ అయ్యే నెంబర్లో మీరు తెలియజేసినట్లయితే మీకు మరికొంత ఇన్ఫర్మేషన్ కూడా కావాలంటే ఇవ్వగలుగుతాం. నమస్కారం.